ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తే చెబితే చేస్తారు, చేసేదాకా వదలరు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన మార్క్ చూపించారు. భీమవరం డీఎస్పీ జయసూర్యపై వచ్చిన ఆరోపణలపై నెల క్రితం నివేదిక కోరిన పవన్ ఇప్పుడు ఆయనపై వేటు వేయించారు. జనసేన నేతలను వేధించడం, అక్రమాలకు అండగా నిలుస్తున్నారన్న ఫిర్యాదులతో డీఎస్పీని పోస్టింగ్ ఇవ్వకుండా నేరుగా డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. మధ్యలో కొందరు నేతలు సమర్థించిన పవన్ ఎక్కడ వెనక్కి తగ్గలేదు. తప్పు చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని అధికార యంత్రాంగానికి పవన్ మరోసారి స్ట్రాంగ్ మెసేజ్ పంపించారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ జరుగుతున్నారు. రాజ్ కుమార్, రైట్ సతీష్, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి శాఖలలో జరుగుతున్నటువంటి అవినీతిని కానీ, ప్రత్యేకంగా పార్టీని అదేవిధంగా కార్యకర్తలను ఇబ్బంది పెట్టినటువంటి అధికారులను కానీ, ప్రత్యేకించి ఎవరిని కూడా ఇబ్బందులకు గురి చేసినటువంటి వారు ఎవరిని కూడా ప్రత్యేకించి ఉపేక్షించినటువంటి పరిస్థితి లేదు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైతే భీమవరంలో డిఎస్పీ పైన అనేకమైనటువంటి ఫిర్యాదులు ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున చేసినటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కానీ, లేదంటే అక్కడ అవినీతి జరిగే దాంట్లో ఆయన హస్తం ఉందని, ప్రత్యేకంగా ఇటు పేకాట, కోడిపందాలు ఇటువంటి వాటిలో ఆయన హస్తం ప్రత్యేకంగా అక్కడ ఉంది అని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, కేడర్ అందరూ కూడా చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరు కూడా పట్టించరాకపోవడంతో ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం దృష్టికి స్థానికులు కొంతమంది తీసుకొని వచ్చారు. ప్రత్యేకంగా ఇటు ఆయనకు సంబంధించి ఒక నివేదిక కావాలని ఇప్పటికే జిల్లా ఎస్పీ నయీం అద్మీని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలోనే ఆయనతో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా అయితే ఈ నేపథ్యంలో ఇటు తాజాగా జయసూర్యను బదిలీ చేయడం పైన ఇటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేయాలనే ఒక విషయం పైన ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ మరి తన మార్కుని ఏమైనా చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే శాఖల పనితీరు పైన ప్రత్యేకంగా దృష్టి సాధించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖలో 12 మంది అధికారులు ఎవరైతే ఉన్నారో అవినీతిలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఇప్పటికే పక్కకు తప్పించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇటు పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ శాఖలో పేరుకుపోయినటువంటి అవినీతి అధికారులను, అదేవిధంగా పట్టించుకోకుండా ఉన్నటువంటి హామీలను, అదేవిధంగా పక్కదారి పట్టిస్తున్నటువంటి ఇటు ప్రమోషన్లు, రెగ్యులరైజేషన్లు ఇట్లా అనేక రకాల వాటిపైన ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చి శాఖలకే ఆయన యొక్క పనితీరు శాఖలే కనుక ఉండుంటే వాయే మెచ్చుకునేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ యొక్క పనితీరు కనపరుస్తున్నారంటే ఏ విధంగా ఆయన మార్కు చూపిస్తున్నారనేది అంటే తెలుస్తుంది. ప్రత్యేకంగా తప్పు చేసిన వారు ఎవరైనా కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా లేదని ఆయన మాటలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి విధి విధానాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారంటే నిజంగానే ఏ విధంగా అటు అక్కడ జనసేన కార్యకర్తలను కానీ, లేదంటే అక్కడ ఇటు అసాంఘిక కార్యకలాపాలకి ప్రత్యేకంగా ఆయన ప్రోత్సాహం అందించడం కానీ, ఇటు డిఎస్పీ పైన వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు కానీ వేటిపైన అయినా కూడా ప్రత్యేకంగా ఆయన వాటి వెనకాల ఉండి వాళ్ళని నడిపిస్తున్నాడంటే ఏ విధంగా మరి పవన్ కళ్యాణ్ వాటిని ఎవరిని కూడా ఉపేక్షించబోతుంది. ఈ విధమైనటువంటి విధానాలతో కనుక వెళ్తే ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ మెసేజ్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అటు అధికారులకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం విధి విధానాల కోసం ఖచ్చితంగా పనిచేయండి, ప్రభుత్వ నిర్ణయాల మేరకు పనిచేయండి, లేదంటే ఏదైనా లోపాలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా అధికారులుగా మీరు చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి అవి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా చెప్తారు. మరి మిగతావి ఏవైనా కూడా అంటే ఇది కాకుండా ఇలా అవినీతి చేసినా, లేదంటే అవినీతికి కొమ్ము కాసినా, లేదంటే ఇట్లా అసాంఘిక కార్యకలాపాలకి వారికి సహకరించినా, లేదంటే వీరెవరైనా అసాంఘిక కార్యకలాపాలు పాల్పడ్డ ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు అని ఈ విధానంతో చాలా స్పష్టమవుతూ ఉంది. ఎందుకంటే కొన్ని రోజులు అంటే పోస్టింగ్ ఉన్న రోజులు కూడా ఆయనకు ఏ విధమైనటువంటి వీటికి సమర్థిస్తూ కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు పోస్టింగ్ లేకపోతే దాని యొక్క బాధ్యత, విలువ తెలిసి వస్తుంది అనేటువంటి విధానంలోనే ఇదంతా కూడా జరిగిందని ప్రత్యేకంగా కొంతమంది చెప్తూ ఉన్నారు. మరి అది పవన్ కళ్యాణ్ చేయించారా, లేదంటే ఇంకోళ్ళు చేయించారా అనే దానికన్నా ప్రత్యేకంగా వీటిపైన అటు అవినీతి చేసినటువంటి అధికారులు ఎవరు చేసినా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. 3 పార్టీలకు సంబంధించిన నాయకుల, కార్యకర్తలను గతంలో వేధించినప్పటికీ ఇప్పుడు కూడా జరుగుతున్నప్పటికీ ఏది ప్రత్యేకంగా అదేవిధంగా ఏదైతే ఇటు అవినీతి అధికారులందరికీ అవినీతి జరిగేటువంటి వాటిలో కొమ్ము కాస్తున్నప్పటికీ ఇలాంటి విషయాలన్నిటిపైన కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధిస్తూ వస్తున్నారు. మరి ఒకవైపు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే
రఘురామకృష్ణ ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ఆయన అసెంబ్లీకి. అలాంటి వ్యక్తి కూడా జయసూర్యకి మద్దతు పలికినా కూడా పవన్ కళ్యాణ్ ఆ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడలేదు. రాజ్ కుమార్ అప్పుడు మనం అదే ఎలా చూడాలి? ఇప్పుడు రీసెంట్ గా చెప్పడం చూస్తున్నాం కంటిన్యూగా పవన్ కళ్యాణ్ ఎంతటి వారైనా సరే గీత దాటితే వేటు తప్పదంటూ చాలా స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇస్తూ వస్తున్నారు. స్వపక్షమైన పక్షమైనా సరే, అది అధికారులు కావచ్చు, లేదా పార్టీ కార్యకర్తలే కావచ్చు, పార్టీ నేతలే కావచ్చు, లేదా ఏ శాఖలో అయినా, తన శాఖనే కాకుండా తన శాఖలో ఎవరైనా అన్యాయం చేశారని చెప్పిన గతంలోనే చూస్తాం, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవటం, లేదా వేరే శాఖలు ఏదైనా ఫాల్ట్స్ని ఇమీడియట్గా ఆయన రెస్పాండ్ అయ్యే విధానం. కానీ ఇప్పుడు ఇంక యాక్షన్ ప్లాన్లోకి దిగారనుకోవాలా? రైట్ సతీష్, అయితే ఖచ్చితంగా ఇది అవినీతి చేసే అధికారులు ఎవరైనా సరే ఈ విధానం ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. వారికి సంబంధించినటువంటి విషయాలన్నిటిపైన కూడా అదే విధమైనటువంటి చర్యలు ఉంటాయి. ఆ శాఖాపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. అక్కడ ఎవరినైనా సరే, సామాన్యులనైనా, కార్యకర్తలనైనా, లేదంటే ఏదైతే ప్రభుత్వానికి చెడు చేసేటువంటి కార్యక్రమం అయినా, ఇది సమాజానికి అది మంచి పని కానప్పటికీ ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా స్పందిస్తారు. అదే విధంగా కూడా ఆయన ట్రీట్మెంట్ కూడా అలాగే ఉంటుంది. ఖచ్చితంగా ఆయన నడిచేటువంటి ఆ విషయాలన్నీ కూడా అంతే విధంగా సూటిగా ఉంటాయి. కాబట్టి ఆ విధానాలతోనే ఆయన ముందుకెళ్తూ వస్తున్నారు. ప్రత్యేకంగా ఈ వ్యవహార శైలిపైన ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఇప్పటికే నివేదిక కోరారు. మరి నివేదిక ఏమైనా చేతికి అందిందా, లేదనంటే ఏమైనా డీజీపీకి ఆయన ప్రత్యేకంగా ఈ నివేదిక పైన ఏమైనా మాట్లాడారా? ఇది కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అయితే జయసూర్యకి అయితే మాత్రం ప్రస్తుతం పోస్టింగ్లో డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. ప్రత్యేకంగా ఇలాంటి ఏది కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇక మీదట ఉన్నటువంటి అధికారులందరి మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అనే భావించే అవకాశం కనపడుతున్న అధికారులందరూ కూడా ఇకపైన అయినా సరే వీరందరూ కూడా జాగ్రత్తలు వహించి వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.